నమస్కారం. రాజ్యాంగంలోని ఒకే ఒక్క వాక్యం ఓ దేశ భవిష్యత్తును శాసించగలదు అంటే నమ్మశక్యంగా ఉందా? కాని ఇది నిజం. మన భారత రాజ్యాంగంలో అచ్చంగా అలాంటి ఒక శక్తివంతమైన నిబంధన ఉంది. అదే ఆర్టికల్ 45. దాని వెనుకున్న కథేంటో, దాని ప్రాముఖ్యత ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ గురించి, చట్టాల గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. అసలు ఒక మనిషి జీవితంలో మొదటి 6 ఏళ్లు ఎందుకంత ముఖ్యం? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే ఆర్టికల్ 45 ప్రాముఖ్యత ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. సైన్స్ ఏం చెబుతోందంటే, ఈ సమయంలోనే పిల్లల మెదడు ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఒక సూపర్ కంప్యూటర్ కన్నా వేగంగా నేర్చుకుంటుంది. సరైన తిండి, సరైన పోషణ వాళ్ల భవిష్యత్తుకి పునాది వేస్తుంది. స్కూల్కి వెళ్లడానికి వాళ్ళని సిద్ధం చేస్తుంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు ఈ వయస్సు మీద అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నమాట. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు ఈ ఆర్టికల్ 45 ఏంటి, తర్వాత అది కాలంతో పాటు ఎలా మారింది, ఆ తర్వాత అది కేవలం పుస్తకాల్లోనే ఉందా లేక నిజంగా అమలవుతుందా, చివరిగా దీనివల్ల మన దేశ భవిష్యత్తుకు ఎంత మేలు జరుగుతుందో కూడా చూద్దాము. సరే, ఇంకా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆర్టికల్ 45 అంటే ఏంటి? ఇది కేవలం చట్టంలోని ఒక లైన్ అనుకుంటే పొరపాటే. ఇది మన దేశంలోని పసిపిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన ఒక పెద్ద హామీ. చూడండి, ఈ ఆర్టికల్ ఏం చెప్తోందంటే, ప్రభుత్వం 6 ఏళ్ల వయసు పూర్తయ్యే వరకు పిల్లలందరికీ బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ 2 పదాలు చాలా ముఖ్యం. 1 సంరక్షణ, 2 విద్య. కేవలం చదువు చెప్పడమే కాదు, వాళ్ల బాగోగులు కూడా చూసుకోవాలి. కేవలం చూసుకోవడమే కాదు, చదువు కూడా చెప్పాలి. 2 కలిస్తేనే ఈ ఆర్టికల్ లక్ష్యం నెరవేరుతుంది. మరి ఆచరణలో దీని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, 6 ఏళ్లలోపు పిల్లలకు మంచి పోషకాహారం అందించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకా ప్రీస్కూల్ విద్యను కూడా అందుబాటులోకి తేవాలి. ఇవన్నీ కలిస్తేనే వాళ్ల సంపూర్ణ ఎదుగుదల సాధ్యమవుతుంది. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆర్టికల్ 45 రాజ్యాంగం రాసినప్పుడు అచ్చం ఇలాగే లేదు. దీని స్వరూపం పూర్తిగా మారిపోయింది. మరి ఆ కథేంటో చూద్దామా? ఈ మార్పు వెనక 3 ముఖ్యమైన తేదీలున్నాయి. ముందుగా 1950 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. తర్వాత 1993 ఒక కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ తర్వాత 2002. ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం, ఎందుకంటే 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ సవరణే ఆర్టికల్ 45 రూపురేఖల్ని మార్చేసింది. మరి ఆ మార్పేంటి చూద్దాం. 1950లో అసలు ఆర్టికల్ ఏం చెప్పిందంటే, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని. చాలా మంచి లక్ష్యం. కానీ 2002లో వచ్చిన సవరణతో ఫోకస్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు 0 నుంచి 6 ఏళ్ల పిల్లల సంరక్షణ, విద్య మీదే ప్రత్యేక దృష్టి పెట్టారు. అంటే ఒక పెద్ద లక్ష్యం నుంచి ఒక నిర్దిష్టమైన పునాది మీదకు ప్రభుత్వం తన దృష్టిని మార్చిందన్నమాట. అయ్యో, మరి 14 ఏళ్ల వరకు ఉచిత విద్య అనే లక్ష్యమేమైంది? అది పోయిందా? అస్సలు లేదు. నిజానికి అదింకా బలోపేతమైంది. ఎలాగంటే, దాన్ని ఆర్టికల్ 21A కింద ఒక ప్రాథమిక హక్కుగా మార్చారు. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 45 అనేది 0 to 6 ఇయర్స్ పిల్లల కోసం, ఆర్టికల్ 21A ఏమో 6 to 14 ఇయర్స్ పిల్లల కోసం. ఇలా బాధ్యతల్ని పంచుకున్నాయి. అంటే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతోంది, ఈ 2 ఆర్టికల్స్ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ పనిచేస్తాయి. దీన్ని ఒక ఇల్లు కట్టడంతో పోల్చవచ్చు. ఆర్టికల్ 45 స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తే, ఆర్టికల్ 21A దానిమీద గట్టి గోడలు కడుతుంది. ఈ 2 కలిస్తేనే పుట్టినప్పట్నుంచి 14 ఏళ్ల వరకు పిల్లలకు ఒక సంపూర్ణమైన రక్షణ, విద్యా వంతెన ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద మార్పు రావడానికి అసలు కారణమేంటి? అదే 1993లో వచ్చిన ఉన్నికృష్ణన్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పిచ్చింది. 14 ఏళ్ల వరకు విద్య అనేది జీవించే హక్కులో భాగమే, అది ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పింది. ఆ ఒక్క తీర్పే ఆ తర్వాత వచ్చిన ఈ పెద్ద రాజ్యాంగ సవరణకు దారి చూపింది. సరే, ఇప్పటిదాకా చట్టాలు, సవరణల గురించి చూశాం. అంతా బాగుంది. కానీ పేపర్ మీదున్న ఈ హామీ నిజ జీవితంలో ఎలా అమలవుతుంది? ప్రభుత్వం దీన్ని ఆచరణలో ఎలా పెడుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకోవడానికి చాలా పథకాలు నడుపుతోంది. మనందరికీ తెలిసిన అంగన్వాడీ వ్యవస్థనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా లక్షలాది అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇవి పసిపిల్లలకు పోషకాహారం, ఆటాపాటలతో కూడిన చదువు, ఆరోగ్య సంరక్షణ అన్నీ ఒకే చోట అందిస్తున్నాయి. అంతేకాదు, మధ్యాహ్న భోజన పథకం, పోషణ్ అభియాన్ లాంటివి కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఓకే, ఈ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం దూరం నుంచి, ఒక పెద్ద కోణంలోంచి చూద్దాం. అసలు ఈ ఆర్టికల్, ఈ పథకాల వల్ల మన దేశ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇది కేవలం పిల్లల బాగోగులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానికంటే చాలా పెద్దది. పిల్లల బాల్యం మీద పెట్టే ఈ పెట్టుబడి మన దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. 1 దేశంలో పోషకాహార లోపం అనే సమస్య తగ్గుముఖం పడుతుంది. 2 పిల్లలు స్కూల్కి వెళ్లడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది దీర్ఘకాలంలో మన దేశానికి అవసరమైన హ్యూమన్ క్యాపిటల్ను, అంటే తెలివైన ఆరోగ్యకరమైన పౌరులను అందిస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పదాలు ఇక్కడున్నాయి. హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ వనరులు, వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం, అలాగే న్యూట్రిషనల్ సెక్యూరిటీ, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ పదాలన్నీ ఆర్టికల్ 45 యొక్క అసలైన ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. ఇది కేవలం పిల్లల కోసం కాదు, ఒక సంక్షేమ రాజ్యంగా మన బాధ్యతను నిర్వర్తించడం.
చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 45 అనేది రాజ్యాంగంలోని ఒక సెక్షన్ మాత్రమే కాదు, అది మన దేశ భవిష్యత్తు అనే భవనానికి మనం వేస్తున్న పునాది. ఆ పునాది ఎంత పటిష్టంగా ఉంటే మన భవిష్యత్తరాల భవిష్యత్తు అంత ప్రకాశవంతంగా ఉంటుంది.